చాలామందికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, ఇరుముడి అనేది దేవుడి సినిమా అనేది. బట్ ఇందులో అయ్యప్ప స్వామి అనేది ఒక పాత్ర మాత్రమే. బట్ ఓవరాల్ సినిమా అనేది ఒక తండ్రి తన కూతుర్ని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద నడుస్తుంది సినిమా అంతా. మనమ్మ క్యారెక్టర్ చాలా చాలా బాగా చేసింది నక్షత్ర అయితే. అస్సలు చాలా రోజుల తర్వాత ఒక ఆర్టిస్ట్ చిన్నపిల్ల ఇంత బాగా చేయడం చూసాను నేను. క్యారెక్టర్ని దింపేసింది, అసలు చాలా బాగా చేసింది. అసలు ఇంత బాగుంది అనిపించిందండి. రవితేజ క్యారెక్టర్ కానీ, ప్రియా భవానీ గారి క్యారెక్టర్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం మ్యూజిక్, నిజంగా. స్టోరీ ఇవన్నీ కాదు, ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ మనం చాలా వినేసాం, చాలా చూసేసాం. సేమ్ ప్యాటర్న్ స్టోరీస్ ఇవి, కొత్తగా ఏం కాదు, కొత్త స్టోరీ కూడా కాదు. ట్విస్టులు అని అందరూ అనుకుంటారు, అది చాలా సింపుల్ స్టోరీయే. కాకపోతే ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగుంటుంది. ఏ సాంగ్స్కి అయితే వీళ్ళు హైప్ ఇచ్చారో థియేటర్లో అవి అందరినీ మెప్పించలేకపోవచ్చు. ఎందుకు అంటే వాయిస్ ఆల్రెడీ సోషల్ మీడియా మొత్తం రీసెంట్గా ఏవైతే ఇదే అయ్యాయో అదే విధంగా థియేటర్లో కూడా అందరికి ఆ ఫీల్ ఉండిపోయింది. డబ్బుల సీను గారి వాయిస్ ముందు ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది అనే ఫీలింగ్ అయితే ఉండిపోయింది. మెయిన్గా రవితేజ్ అన్న కుమ్మేశారు అసలు. ఒక మాస్ హీరో క్యారెక్టరైజేషన్ ఉన్న క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అయితే చాలా బాగా చూపించారు. మెయిన్గా గర్ల్ కిడ్స్ని ఎలా పెంచాలి, పేరెంటింగ్ ఎలా చేయాలి అనేది ఆ మూవీలో ఉంది. సో ఐ రికమెండ్ ఎవ్రీ పేరెంట్ అండ్ కిడ్ టు వాచ్ ద మూవీ. ట్విస్ట్ కోసం కంపల్సరీ చూడొచ్చు, బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. సెకండ్ హాఫ్లో పక్కా చేంజ్ అవుతారు. ఈ మూవీ చూసి ఫాదర్ కూడా చాలా కనెక్ట్ అవుతారు. డాటర్ కానీ ఫాదర్ కానీ చేంజ్ అవుతారు, కంపల్సరీ కనెక్ట్ అవుతారు బాగా. డాటర్ చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా సాంగ్ కోసమే వచ్చినాము, బట్ మూవీ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది, పాప యాక్టింగ్ కూడా బాగుంది. ఆమె ఫస్ట్ మూవీ అనుకుంటా, చిన్నప్పుడు అప్పుడు చేసింది. సెకండ్ మూవీ చాలా బాగుంది, హిట్. ఇంకా బ్లాక్ బస్టర్ కంబ్యాక్, చాలా పెద్ద కంబ్యాక్ ఇచ్చింది.